ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినుబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తారు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా?